అప్పుడే పుట్టిన ఈ పాప తనకి గుడ్లు కావాలి అని అనుకోగానే ఎన్నో సంవత్సరాల నుంచి గుడ్లు ఇవ్వని కోడి నాన్ స్టాప్ గా గుడ్లు పెడుతూనే ఉంటుంది. ఇది చూసిన వీళ్ళు షాక్ అయిపోతారు. యాక్చువల్లీ ఈ పాప ఒక ఏంజెల్ అయ్యి ఉంటుంది. ఈ పాప ఒక ధనవంతుల ఇంట్లో పుట్టాల్సి ఉంటుంది. కానీ బై మిస్టేక్ గా ఈమె ముందు నుంచే 12 మంది అమ్మాయిలు ఉన్న ఇంట్లో పుట్టేస్తుంది. దాంతో 13వది కూడా అమ్మాయే అని చెప్పి నాన్న ఎంతో డిసప్పాయింట్ అవుతాడు. కానీ అమ్మకి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడంతో ఆమె చనిపోతుంది. దాంతో నాన్న ఈ పాప దురదృష్టవంతురాలు అని చెప్పి ఆ పని మనిషితో బిడ్డని అడవిలో వదిలేసి వచ్చేయి అని చెప్తాడు. ఆ పని మనిషికి ఆ పాపని ఒంటరిగా అడవిలో వదలడం ఇష్టం లేక ఒక రైతు ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ ఇంట్లో ముందు నుంచే 4 కొడుకులు ఉంటారు. వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక కూతురు కావాల్సి ఉంటుంది. దాంతో ఈ పాపని వీళ్ళు ఎంతో ఆనందంగా తీసుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర పాపకి ఇవ్వడానికి పాలు కూడా ఉండవు. దాంతో ఈ పాప తన మనసులో ఒకటి అనుకోగానే వీళ్ళ పెద్ద కొడుకు ఒక గుడ్డు తీసుకుని వస్తాడు. ఇది చూసిన అమ్మా నాన్న ఆ గుడ్డుతో పాప కడుపు నిండదు అని చెప్తారు. దాంతో ఇతను చెరువు దగ్గరికి వెళ్లి చేపలు పట్టాలని చూస్తాడు. కానీ ఒక్క చేప కూడా పడదు. దాంతో ఈ పాప తన మనసులో ఏదో అనుకోగానే చాలా చేపలు ఒకేసారి వచ్చేస్తాయి. దాంతో ఆ చేపలు తీసుకుని వెళ్లి అమ్మకి ఇవ్వడంతో అమ్మ ఆ చేపలు అమ్మి వచ్చిన డబ్బుతో పాపకి పాలు పట్టిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.